నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రణక్షేత్రానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దాని మీద రైజ్ పొలిటికల్ సర్వే కంపెనీ చేసిన ఈ మొత్తం సర్వే వివరాలు చాలా ఎస్టానిషింగ్గా ఉన్నాయి. 94 స్థానాల్లో జనసేన టీడీపీ కూటమి జయకేతనం ఎగరవేయబోతోంది. అలాగే వైఎస్ఆర్సీపీ 46 స్థానాలకి పడిపోతోంది. 35 స్థానాల్లో కీన్ కంటెస్ట్. అసలు 25 పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలోని ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం శ్రీకాకుళం లోక్సభ దగ్గర నుంచి చూద్దాం. శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ చూస్తే ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నర్సన్నపేట, శ్రీకాకుళం, అవదాలస, పాతపట్నం. ప్రస్తుత పరిస్థితి ఇచ్చాపురంలో చాలా టఫ్ కాంపిటీషన్ ఉండబోతోంది. కానీ అంతిమంగా తెలుగుదేశం గెలవబోతోంది అనేది అక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అలాగే రైజ్ సంస్థ చేసిన సర్వేలో పలాసలో గట్టిపోటీ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయనేది, ఫైనల్ రిజల్ట్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుందనేది తెలుస్తోంది. ఇక టెక్కలి తెలుగుదేశం, ఆబ్వియస్గా తెలుగుదేశమే, ప్రస్తుత పరిస్థితి తెలుగుదేశందే, అలాగే గెలిచేది కూడా తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ నర్సన్నపేటలో అయితే కనుక గట్టి పోటీ, ధర్మాన బ్రదర్స్కి ఇది పట్టుగొమ్మ. అలాంటి చోట గట్టి పోటీ, రిజల్ట్ కూడా గట్టి పోటీ. ఇప్పుడే చెప్పలేని పరిస్థితి, అంటే నెక్ టు నెక్ ఉంది. ఎలా రిజల్ట్ ఉండబోతోంది అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఒక సర్వే కంపెనీకి కూడా వచ్చింది. ఈ సర్వే సంస్థ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1,90,000 శాంపిల్స్ సేకరించింది. అంటే అది ర్యాండమ్ కావచ్చు, స్పెసిఫిక్ కావచ్చు. సరే, శ్రీకాకుళం వచ్చేప్పటికి అసెంబ్లీ సెగ్మెంట్ గట్టి పోటీ, కానీ తెలుగుదేశానికి అనుకూలంగా ఉంది రిజల్ట్. ఆముదాల వలస, పాతపట్నం, ఈ 2 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా తెలుగుదేశం అసలు ఏమాత్రం మొహమాట లేకుండా తెలుగుదేశానికి అనుకూలంగా రిజల్ట్ ఉండబోతోంది. ఇందులో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి అయితే ప్రస్తుత స్పీకర్ రిప్రజెంట్ చేస్తున్నారు. సో శ్రీకాకుళం అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గం ఒకసారి చూస్తే తెలుగుదేశం 5 చోట్ల గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్క చోట వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది. గట్టిపోటీ నర్సన్నపేట, ఎండ్ రిజల్ట్ వచ్చేప్పటికి గట్టిపోటీ నర్సన్నపేట. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. అలాగే విజయనగరం లోక్సభ నియోజకవర్గం పరిధిలో కనుక చూస్తే రైస్ సంస్థ చేసిన సర్వేలో రాజాం, ఇది ఎస్సీ నియోజకవర్గం, ప్రస్తుతం అయితే గట్టి పోటీ ఉంది. తెలుగుదేశం గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎచ్చెర్ల గట్టిపోటీ, ప్రస్తుత పరిస్థితి, రిజల్ట్ కూడా చెప్పలేని ఒక సందిగ్ధత అయితే వచ్చింది. అంటే ర్యాండమ్ శాంపుల్స్, స్పెసిఫిక్ శాంపుల్స్ కూడా ఒకే రిజల్ట్ని ఇస్తున్నప్పుడు సర్వే సంస్థ కూడా అటువంటి సందిగ్ధతలోనే గట్టిపోటీ అనే మాట అక్కడ చెప్పింది. బొబ్బిలి తెలుగుదేశం, బొబ్బిలి కోట గురించి అందరికీ తెలిసిందే. బొబ్బిలి కోటలో తెలుగుదేశం చాలాసార్లు జెండా ఎగరేస్తుంది, ఈసారి కూడా జెండా ఎగరైపోతుంది. చీపురుపల్లి గట్టిపోటీ, ఇక్కడి నుంచే మంత్రి బొత్స సత్యనారాయణ గారు నుంచోబోతున్నారు. ఆయనకే ఫలితం అనుకూలంగా ఉండే అవకాశాలు వైఎస్ఆర్సీపీకి అని తెలుస్తోంది. విజయనగరం గట్టిపోటీ ఉన్నప్పటికీ తెలుగుదేశానికే అంతిమంగా ఫేవరబుల్ రిజల్ట్ ఉంటుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అశోక్ గజపతిరాజు గారు కంటెస్ట్ చేస్తారా లేదా వారి కుమార్తె కంటెస్ట్ చేస్తారా అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఇక నెల్లిమర్లలో గట్టిపోటీ అని చెప్తున్నారు. ఎండ్ రిజల్ట్ కూడా అలాగే ఉంది. జనసేన ఈ సీటు ఆశిస్తోంది. ఒకవేళ జనసేన తెలుగుదేశం కూటమి ఒప్పందంలో భాగంగా జనసేనకు ఆ సీట్ ఇచ్చినా సరే గట్టి పోటీ అనివార్యం. గజపతి నగరంలో ప్రస్తుత పరిస్థితి గట్టి పోటీని సూచిస్తుంది, కానీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది. అంటే ఇక్కడి నుంచి కనుక చూస్తే ఈ నియోజకవర్గం నుంచి రిప్రజెంట్ చేసిన ఒక మహిళా నేత ఇటీవలే జనసేనలో చేరారు. మరి జనసేనలో చేరిన తర్వాత ఆమె అక్కడ ప్రాబల్యం పెంచుకోగలిగారు అంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీకి అంతిమంగా ఫలితం ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఓవరాల్గా విజయనగరం జిల్లా చూస్తే 3 చోట్ల తెలుగుదేశం, 1 చోట వైఎస్ఆర్, 2 చోట్ల వైఎస్ఆర్సీపీ. సో నెక్ టు నెక్కే ఉంది. ఇక్కడ శ్రీకాకుళం జిల్లా అయితే తెలుగుదేశం స్వీప్ చేయబోతుంది అని చెప్పచ్చు. విజయనగరం జిల్లాలో అయితే చెరిసగం ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఒక 3 వైఎస్ఆర్సీపీ, 3 తెలుగుదేశం గెలుచుకునే అవకాశాలు ఉంటే ఒక్క చోట 2 వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశాలు ఉంటే 2 చోట్ల గట్టిపోటీ సూచిస్తుంది. ఇక అలాగే నెక్స్ట్ స్లైడ్లో కనుక